మావాడి కోసం టీ తాగుతున్నాము. యాక్చువల్ టీ అలవాట్లేదు, టీ మానేసి చాలా రోజులు అయింది. వేడి వేడి అంట, ఎండాకాలం టీ తాగాలంట మావాడు చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఆఫీస్లో చల్లగా ఏసీ విత్ టీవీ, ఇక్కడే టీవీ చూసుకుంటాం. ఈరోజు సండే హాలిడే, సో చిల్ అవుదామని ఇక్కడ వచ్చాము. ఊరినే డబ్బులు పెట్టి రూమ్ బుక్ చేసుకున్నాం మేము. ఇక్కడ కూడా ఆఫీస్లో ఎనీ టైం ఎప్పుడైనా రావచ్చు. మా మూర్తి వాళ్ళ తెలిసిన అన్నది, ఎప్పుడైనా రావచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు. ఇప్పుడు టీవీ చూస్తున్నాం. ఇక్కడ టీవీ టైంపాస్ చిల్. టీవీ కనెక్ట్ కావట్లేదు, ఛాన్సర్ సతాయిస్తుంది. ఇంకోటి ఎప్పుడు ఇక్కడ వైఫై ఫ్రీ ఉండేది, ఇవాళ రీఛార్జ్ అయిపోయినట్టుంది. సో మేము కనెక్ట్ చేసుకుంటాం వైఫై ద్వారా. చిల్. ఇప్పుడు కృష్ణ భవన్కి వస్తున్నాము. నేను మా బ్రో వస్తున్న తర్వాత. కృష్ణ భవన్ ఈరోజు సండే, ఫుల్ రష్ ఉంటుంది. ఒక 5 minutes వెయిట్ చేయాలన్నాడు. మా బ్రో వాళ్ళ డ్రైవర్ చూడడానికి వెళ్ళాడు. మేము ముగ్గురం ఇప్పుడు డిన్నర్ చేయబోతున్నాము. ఓకే, చిల్. చూడండి, నాకు ఎవరు సావాసం వద్దు, నేను సింగిల్గా ఉంటాను. సింగిల్ లైఫ్ ఈజ్ బెటర్ లైఫ్. ఓకే, చాలు. హ్యాపీగా ఉన్నాము, హ్యాపీగా ఉంటాను. ఈ జన్మకి జాలిగా ఎవరు సావాసం ఒక్కర్లేదు. ఇప్పుడు కృష్ణవరంలో మా తమిళనాడు అన్న వచ్చాడు. నేను మా బ్రో ఇక్కడ తింటున్నాను. ఇప్పుడు ఏమాడాలో అర్థం కాక మా బ్రో ఆలోచిస్తాం. పన్నీరు మష్రూమ్ అదే తిన్నాం. పన్నీరు తినిందే, మష్రూమ్ తినిందే, కొత్తగా ఏమన్నా వేయాలంటే అర్థం కావట్లేదు. అందుకే ఆలోచిస్తున్నాము. సూప్ తెప్పించుకున్నాము. సూప్ తాగుతుంది. ఏం సూప్ బ్రో ఇది? బ్రో ఏం సూప్ బ్రో ఇది? చెప్పారా? కాటన్ సీడ్స్ అంటే సార్ వెజ్ పేసావర్ ఇప్పుడు అన్న ఏమో అనుకోండి, చిల్లు ఉండాలంతే. పన్ను సంపాదన, మన కష్టము, మన డబ్బు, తమిళనాడు కలయమ, మూడు పేరు సాపాటు తూంగిటు ఇద్దరు తిని చల్లగా రూమ్లోకి పడుకుంటాం. వాడేవిడా వీడేవిడా అనుకుంటాడని చెప్పి మన లైఫ్ ఖరాబ్ చేసుకోం కూడా. చిల్లు ఉండాలి అంతే. తినాలా, పండుకోవాలి, టెన్షన్ పెట్టుకోవాలి, ఆలోచన పెట్టుకోవాలి. లైఫ్ ఉండేది ఒకటే, మరి మళ్ళీ రాదు. ఎంజాయ్ పండుగ. ఇప్పుడే కృష్ణభవన్లో తిని మా బ్రో డ్రైవర్ని వెళ్తా అంటే నేను వాకింగ్ చేస్తున్నాను పాత బ్రిడ్జి మీద. వాకింగ్ చేయలేక చాలా రోజులు అవుతుంది. రేపు డైలీ వాకింగ్ వెళ్ళాలి, హెల్త్కి మంచిది. చిల్లు ఉండాలి. ఎవరైనా ఏమనుకోని లైఫ్ ఈజ్ బెటర్. ప్రశాంతంగా ఉంది, సింగిల్ లైఫ్, హ్యాపీగా ఉన్నా. చిల్. డ్రైవర్ని వదిలేసి వచ్చాడు మా బ్రో. ఇప్పుడు ఇద్దరు వెళ్ళి రూమ్లో అనుకుంటాం ఆఫీస్లో. మా బ్రో ఏం బ్రో ఏమట్లా? నీకు ఎప్పుడు నిద్ర రాదు కదా? ఓకే రైట్. నిద్ర వస్తుందా? రైట్. సప్పు తిన్నాము. బ్రోకి నిద్ర వస్తుందట, అందుకే త్వరగా వెళ్ళి పడుకుంటాం ఇక రూమ్లో. ఆఫీస్లో మరి యాక్చువల్లీ ట్యూషన్ పోవాలి, స్టార్ట్ అయింది అనుకోవాలి. మా ఆదివారం మొత్తం రోడ్ అంతా ఖాళీగా ఉంది. ఈ రోడ్ ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది, ఓల్డ్ బ్రిడ్జి కిందది. అలాంటిది ఇప్పుడు ఖాళీ ఉంది. బైపాస్ పడుతుంది. ఇంకా 6 నెలల్లో మొత్తం. మా బ్రో ఏమో మైండ్ బంద్ చేయట్లేదు మా బ్రోకి. టెన్షన్ పెట్టుకోదు బ్రో, నాలుగు చిల్లు బ్రో. కానీ ఉండలేదు బ్రో, ఉండలేరు, ఎవరు ఉండలేరు బ్రో. అదొక టెన్షన్ ప్రతి ఒక్కరికి, అదొక టెన్షన్ ప్రతి ఒక్కరితే టెన్షన్. మగవాడికి కూడా రాదు ఇలాంటి కష్టం.
మాట్లాడదు కదా ఫోన్ లేదు నంబర్ గుర్తు నంబర్ లేదా ఒక 2 మార్కెట్ యాడ్ ఇది ఇప్పుడు ఖాళీగా ఉంది ఉదయం ఫుల్ ఉంటుంది అదని మార్కెట్ యాడ్ ఆఫీస్ లోపల ఏసీ ఉంటుంది చిల్ ఉంటుంది ఎట్లా ఆన్లోనే ఉంది అట్లే అట్లే ఆన్లోనే ఉంది చిల్ ఫుల్ కూల్ ఈ కూల్కి ఉండలేమబ్బా పెంచాలా ఎంత పెట్టాలా 21 ఓకే దాని తర్వాత చలి పడుతుంది ఏసీ అంటాం కానీ ఎక్కువ ఏసీలో ఉండలేము ఎక్కువ ఎండలో ఉండలేము ఎక్కువ ఉడకలేము మన జీవితం ఎక్కువ సుత్తి పెడుతున్నాను ఏమనుకోకుండా ప్లీజ్ దయచేసి కంటెంట్ ఏం లేదు యాక్చువల్లీ సబ్స్క్రైబర్స్ వ్యూస్ తగ్గుతాయని చెప్పేసి డైలీ ఏదో వీడియోస్ తీసి పెడుతున్నాను చాలామంది అనుకుంటున్నారు వీడియో ఏమేమి పని కాకుండా పెడుతున్నాను ఏం చేయాలి తప్పదు మళ్ళీ యూట్యూబర్స్ అంటే మేము పెద్ద అంత యూట్యూబర్స్ కాదు కామెడీ అన్నీ తీయాలంటే మాకు సపోర్ట్ లేదు సింగిల్ నేను నా లైఫ్ అంతా సింగిల్గానే ఉండిపోయింది ఏమంటే టూర్స్ తిరుగుతుంటాను ఏదో తోచింది పెడుతుంటాను ఏమనుకోకండి మీ సపోర్ట్ మాకు ఉండాలి ఏదో కొంచెం కొంచెం చేసుకుంటూ పోతున్నాం థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్టింగ్